న్యూస్ 8 న్యూస్కి స్వాగతం. అకాల వర్షాలతో నష్టపోయిన ఉద్యాన రైతుల్ని ఆదుకుంటామని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. శనివారం రాత్రి ఎల్లనూరు మండలంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. వడగళ్ల వాన కారణంగా అరటికాయలు పగిలిపోయాయని, అరటి మొక్కలు కింద పడ్డాయని రైతులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల కష్టాలను సావధానంగా విన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులు ఎన్ని ఎకరాల ఉద్యాన పంటల్ని సాగు చేశారు, ఎంత మేరకు నష్టపోయారు అన్న విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రైతులకు భరోసా ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి రైతుల తరఫున నేను విన్నపం చేసుకుంటున్నాను. ఉదయం నుంచి కూడా ఎల్లనూరు మండలంలో దాదాపు అంటే ఎల్లనూరు సంబంధించినటువంటి రెవెన్యూ గ్రామాలు దాదాపు 7 గ్రామాల్లో 215 మంది రైతన్నలు ఈరోజు దాదాపు 971 ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది. దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము. అధికారులు కూడా మాతో పాటు ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది. అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగళ్ల వానతో ఈరోజు గాలి వానతోటి కొట్టుపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది రైతన్నులు బాధపడుకుంటూ ఇప్పటికే 2 ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేమందరూ కూడా మీ సహాయ సహకారం అందిస్తాం. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతామండి. ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం, రైతులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నిత్యం కరువులో ఉన్నటువంటి మనకి ఎప్పుడు కూడా ఒక ప్రకృతికి మనం ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కరువు ప్రయత్నం కావచ్చు, లేకపోతే అతివృష్టి కావచ్చు. ఈ విధంగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తాయనే ఒక భావంతో ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అనంతపురం జిల్లా రైతుల తరఫున వేడుకుంటున్నాను. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేసి ప్రతి ఒక్కరు కూడా నష్టం ఏదైతే జరిగిందో ప్రతి చెట్టుకు కూడా ప్రతి ఎకరా కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. అందరికీ కూడా రైతులు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓదార్పు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో తిరుగుతున్నాం. ఇంకా గ్రామాల్లో కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కేవలం గాలి అనేది కొద్దిగా పాటి ఉండేది. వడగాళ్ళు పడడం వల్ల మొత్తం అరటి అంతా మొత్తం పాడైపోయి రైతన్నలు నష్టపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దామని చెప్పేసి మేమందరూ గట్టి హామీ ఇస్తూ ఈ రైతుల ద్వారా మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా చాలా ప్రాంతాలు పర్యటన చేసేటుంది. కాబట్టి అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత కలెక్టర్ గారు తీసుకొచ్చి రిపోర్ట్స్ కంప్లీట్ జరుగుతుంది. న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.